Are you able to see my screen? Yes, sir. తెలుసు కదా, దీన్ని లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, రేడియో బటన్స్ వచ్చాయి. రేడియో బటన్స్ ఎలా డిజైన్ చేయాలో చెప్పాను. ఇక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఒక బ్లాక్ లాగా వచ్చింది, ఒక బ్లాక్ లాగా. ఓకే, ఇక్కడ బటన్స్ వచ్చాయి, డిస్ప్లేని చేంజ్ అని. అవి ఎలా డిజైన్ చేయొచ్చు? ఇక్కడ క్రియేట్ అనే బటన్ వచ్చింది, ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ వచ్చింది. ఈ విధంగా ఎగ్జాక్ట్గా బ్లాక్ లాగా డిజైన్ చేయాలంటే ఎలా? చేసిన ప్రోగ్రామ్ గుర్తుందా మీకు? Yes, sir. రేడియో బటన్ సెట్టింగ్. చేంజ్ మోడ్లో ఓపెన్ చేశాను, ఒక బ్లాక్ లాగా రావాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా వస్తుంది? జస్ట్ ఇలా వస్తుంది. నాకు 2 బ్లాకులు కావాలి, ఇదో బ్లాక్లో రావాలి ప్లస్ ఇదో బ్లాక్లో రావాలి. ఓకేనా? బ్లాక్లో రావడానికి ఏం చేయాలంటే, దీన్ని ఏమంటాం అసలు ఇప్పుడు వచ్చే స్క్రీన్ని? సెలక్షన్ స్క్రీన్ అంటాం. సెలక్షన్ స్క్రీన్ డిజైనింగ్ చేసేదంతా ఇవాళ చూపిస్తా, చూడండి జాగ్రత్తగా. నా హౌ మెనీ బ్లాక్స్ ఐ వాంట్? 2 బ్లాక్స్. 2 బ్లాక్స్ కావాలంటే ఎక్కడ పారామీటర్స్ జనరేట్ చేసావో అక్కడికి వెళ్ళండి. అక్కడ ఈ సింటాక్స్ రాయండి. వెరీ ఇంపార్టెంట్, నువ్వు గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ స్క్రీన్ బ్లాక్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. సేమ్ టైటిల్ T1, ఏదో ఒక టైటిల్ నేమ్ ఇవ్వండి. ఆ బ్లాక్ ఎక్కడికి? జస్ట్ ఆ పారామీటర్స్ రెండింటికి బ్లాక్ కావాలనుకో. సెలక్షన్ స్క్రీన్ ఎండ్ ఆఫ్ బ్లాక్ K1. అబ్జర్వ్ చేయండి ఏం జరిగిందో. సింటాక్స్ చెక్, యాక్టివేట్. వచ్చింది ఒక బ్లాక్లో, అబ్జర్వ్ చేశారంతా. ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్ అని ఒక బ్లాక్లో వచ్చింది. ఓకేనా? బట్ నాకు ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ నుంచి వచ్చింది. కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ మిడిల్ ఆఫ్ ద లైన్, లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి, ఇక్కడ అది ఉండాలి. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలని ఉందనుకో, అదొకటి చూడండి. తర్వాత కింద కూడా బ్లాక్లో రావాలంటే ఇక్కడ బ్లాక్ డిజైన్ చేయాలి. సెలక్షన్ స్క్రీన్ బిగిన్ ఆఫ్ బ్లాక్ BK2. ఆల్రెడీ BK1 ఇచ్చాం కదా. సేమ్ టైటిల్ T2. T2 ఏంటి, T1 ఏంటి మొత్తం తెలుస్తాయి. ఇప్పుడు జాగ్రత్త, కేర్ఫుల్గా వినండి. ఎండ్ ఆఫ్ బ్లాక్. ఇప్పుడు 2 బ్లాక్స్ కనిపిస్తున్నాయి అందరికీ. రిప్లై ఇవ్వండి.
అర్థం కాకుండా చెప్పండి. ఇక్కడ బ్లాక్ ఉంది, ఇందాక సెలక్షన్ స్క్రీన్ బ్లాక్, ఇప్పుడు సెకండ్ బ్లాక్ ఉంది. హర్షవర్ధన్ కనపడుతుందా? కనపడుతుంది సార్. కనపడుతుంది సార్. హర్షవర్ధన్ కనపడుతుంది సార్. సార్ వినపడటం లేదు సార్. డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా ఏదైనా? ఏం లేదు సార్. ఇక్కడో బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ లో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ లో కనపడుతుంది. ఇక్కడ నుంచి రావాలంటే ఏం చేయాలంటే సెలక్షన్ స్క్రీన్ లో లైన్ బై లైన్ డిజైన్ చేసుకోవాలి మనం. ఇదంతా ఒక లైన్, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనేది ఒక లైన్, మళ్ళీ ఎంటర్ సెకండ్ నెంబరు, ఇన్పుట్ ఫీల్డ్ మొత్తం ఒక లైన్. వీటిని ఏమంటాం? లేబుల్స్ అంటాం. ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనేది జస్ట్ లేబుల్, ఎందుకు? అండర్స్టాండ్ పర్పస్. ఇది ఇన్పుట్ ఫీల్డ్, ఏ వాల్యూ ఇస్తామో అది స్టోర్ అవుతుంది. ఇక్కడ దీని ప్రతి దానికి నేమ్ ఉంటుంది కదా, ఈ లేబుల్కో నేమ్ ఉంటుంది, ప్లస్ ఇన్పుట్ ఫీల్డ్కో నేమ్ ఉంటుంది. సపరేట్గా మనం డిజైన్ చేయాలి లేబుల్ని. ఓకేనా? ఇన్పుట్ ఫీల్డ్కి ఆల్రెడీ నేమ్ బ్యాక్ ఎండ్లో ఏమి ఇచ్చాం? పీ ఆఫ్ ఏ, పీ ఆఫ్ బీనో, పీ ఆఫ్ ఎక్స్, పీ ఆఫ్ వై ఏదో ఇచ్చింటాం. ఇది పీ ఆఫ్ R1, పీ ఆఫ్ R2, P_R3, P_R4 అని ఇచ్చాం. మనం ఏదైనా సపరేట్గా తీసుకోవాలంటే సపరేట్ లేబుల్ కైండ్ ఆఫ్ డిజైన్ చేయాలి. మనం లేబుల్ డిజైన్ చేయాలంటే ఎట్లా అంటే చూడండి, ఇదంతా ప్రింట్ అవ్వడానికి ఒక లైన్లో ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి? లేబుల్. తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి? ఇన్పుట్ ఫీల్డ్. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బ్లాక్ ఏంటి? బ్లాకే కదా. ఫస్ట్ బ్లాక్ అంటే ఇది, దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ బ్లాక్. ఓకే, తర్వాత సెకండ్ బ్లాక్ ఇది. ఫస్ట్ మనం ఏం చేయాలి? యాక్టివ్లో ఉంది, గో టు టెక్స్ట్ ఎలిమెంట్, సెలక్షన్ టెక్స్ట్లోకి వెళ్ళి ఈ టెక్స్ట్ తీసేయండి. P_X, P_Y టెక్స్ట్ తీసేయండి. మామూలుగా ఏముంటుంది? క్వశ్చన్ మార్క్ డాట్ డాట్ ఉంటుంది. ప్లేస్ హోల్డర్ని రీప్లేస్ చేయండి. అంతేనా ఉండేది? క్వశ్చన్ మార్క్ 3 డాట్స్ ఉంటుంది అనుకుంటా. చూడండి, ఫస్ట్ ఇది చేయాలి. మనకి బ్లాక్స్ మనకి రిక్వైర్డ్ ఫార్మాట్లో రావాలంటే ఇక్కడ సెలక్షన్ టెక్స్ట్లో ఇవ్వకూడదు. ఇస్తే రిక్వైర్డ్ ఫార్మాట్లో రావాలి, స్టార్టింగ్ నుంచి వస్తుంది. బట్ వాట్ క్లయింట్ రిక్వైర్మెంట్ మిడిల్ ఆఫ్ ద లైన్ నుంచి స్టార్ట్ కావాలి. క్లయింట్ రిక్వైర్మెంట్ అది ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఏమొస్తుంది? P_X, P_Y వచ్చింది. ఇప్పుడు మనకి లేబుల్ కావాలి. ఒక లైన్లో ఏముంది? లేబుల్ ఉంది, ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. ఆ లేబుల్ కోసం మనం ఏం చేస్తామంటే ఒక లైన్ని డిజైన్ చేయాలి ఫస్ట్. స్క్రీన్ బిగిన్ ఆఫ్ లైన్. ఓకే, ఆ లైన్లో ఏమేమి ఉండాలి? పారామీటర్ ఒకటే ఉండాలి. ఓకే, చేయాలి ఆ లైన్ని. స్క్రీన్ ఎండ్ ఆఫ్ లైన్. ఇది వేరే పారామీటర్. మళ్ళీ ఇక్కడ ఇంకో లైన్ డిజైన్ చేయాలి. ఫస్ట్ బ్లాక్లో ఫస్ట్ లైన్ డిజైన్ చేసాం, తర్వాత సెకండ్ లైన్. డిజైన్ చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈవెంట్స్ ఈరోజు అర్థమైతేనే మీకు నెక్స్ట్ అబ్యాప్ అర్థమైతే, లేకపోతే అర్థం అవ్వదు. లైన్స్ డిజైన్ చేశాను. అసలు ఎలా ఉంటుంది బిహేవియర్ చూడండి. P_X ఆల్రెడీ డిక్లేర్డ్, P_Y కావాలి కదా. ఇది రెండు లైన్లు తీసుకున్నా, డిఫాల్ట్ 10 తీసుకున్నా. 10 తీసుకోండి, మీ ఇష్టం. దట్స్ యువర్ దిస్. ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరిగింది? జస్ట్ రేడియో ఇన్పుట్ ఫీల్డ్స్ డిస్ప్లే అయ్యాయి, దాని నేమ్స్ లేబుల్ డిస్ప్లే అవ్వలేదు. ఓకేనా? సేమ్ లైన్లోనే లేబుల్ వచ్చి తర్వాత ఫీల్డ్ కావాలి మనకి. ఆ లేబుల్ కోసం ఏం చేస్తామంటే సెలక్షన్ స్క్రీన్ కామెంట్ అని ఒకటి ఉంటుంది. అదే లైన్లో ఫస్ట్ ఏం కావాలి మనకి? లేబుల్ కావాలి. లేబుల్ కోసం ఏం చేస్తామంటే మళ్ళీ మీరు వీడియో ఒకసారి వినండి, మొత్తం నీట్గా అర్థమవుతుంది. అప్పుడు నోట్స్ ఫామ్ చేసుకోండి. సెలక్షన్ స్క్రీన్ కామెంట్ of 20 లేబుల్ నేమ్ LB1 ఇచ్చాను. ఈ లైన్ వల్ల ఇంపాక్ట్ ఏం చూడండి. కామెంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే మనం అక్కడ లేబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా ఒక లేబుల్ కావాలి కదా పారామీటర్ కంటే ముందు. ఆ లైన్లో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ లైన్
ఆ లైన్ లోపల ఫస్ట్ లేబుల్ వచ్చి తర్వాత పారామీటర్ కావాలి. LB1 రెండు లేబుల్ నేమ్స్ సేమ్ ఉండవు కదా, LB2 రెండు ఇచ్చాను లేబుల్స్. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది. ఇప్పుడు లేబుల్కి ప్లేస్ వదిలింది, నేను 8/20 అన్నా అంటే ఏమని మీనింగ్, కామెంట్ 8/20 అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ 8 క్యారెక్టర్ స్పేస్ వదిలింది. 1 2 3 4 5 6 7 8 క్యారెక్టర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 20 స్పేసెస్ రిజర్వ్ చేసింది. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 8th క్యారెక్టర్ అండ్ రిజర్వ్ 20 స్పేసెస్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కామెంట్ 8/20. ఓకే, here we have to declare the label. How to declare the label? For this we have to handle the events. Okay, that is very important topic. What is event? Event అంటే ఏంటి మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈవెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇస్తున్నా, కాంటెక్స్ట్ మెనూ డిస్ప్లే అయింది. ఓకేనా, ఇక్కడ నేను విండోస్ బటన్ మీద క్లిక్ చేశాను, ఏదో సంథింగ్ వచ్చింది. ఎలా వస్తుంది ఇది అసలు? ఈవెంట్ ఈజ్ ఎన్ యాక్షన్. మనం ఏదో సంథింగ్ యాక్షన్ పర్ఫామ్ చేస్తే రియాక్షన్ ఇస్తుంది. మనం ఎక్కడైనా సరే ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తుంటే సమ్వన్ ఈజ్ లిజనింగ్ టు దట్ యాక్షన్ అండ్ గివింగ్ పర్టికులర్ రియాక్షన్. రైట్ క్లిక్ ఇస్తే కాంటెక్స్ట్ మెనూ వస్తుంది, విండోస్ బటన్ చేస్తే ఒకటి వస్తుంది. ప్రతి పనికి ఏదో జరుగుతుంది. ఓకేనా, అలా ఈవెంట్ హ్యాండిల్ ఎలా చేయడం, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కైనా ఈవెంట్స్ వస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుంది, ఈవెంట్స్ రాకపోతే రాదు. అప్పుడు లాంగ్వేజ్ కష్టం అంటూ ఉంటుంది. ఈవెంట్స్ని హ్యాండిల్ చేయడం ఎట్లా? ఇక్కడ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ నాకు LB1 LB2 అని రెండు పేర్లు ఇచ్చాను. ఏమి ఇచ్చాను? LB1 LB2. లేబుల్ ఇద్దాం దానికి అనుకుందాం. LB1 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇద్దాం, ఎంటర్ ఫస్ట్ నెంబర్, అదే కదా మనం ఇవ్వాలనుకుంది. LB2 ఎంటర్ సెకండ్ నెంబర్. ఇస్తే వస్తుందా? అసలు రాదు. ఇలా ఇస్తే LB1 నేను ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఎంటర్ సెకండ్ నెంబర్ అని అసైన్ చేసినప్పటికీ రాలేదు. ప్లస్ నేను టైటిల్ అనేదో టైటిల్ వేరియబుల్ ఇవ్వాలనుకున్నా. ఇప్పుడు చూడండి, ఇంకో స్క్రీన్ ఓపెన్ చేస్తున్నా. టైటిల్ అంటే ఏంటి చూపిస్తాను. SC38. ఇప్పుడు ఇది ఒక బ్లాక్ టైటిల్ వచ్చింది కదా, సబ్ ఆబ్జెక్ట్స్ అని. అర్థమైందా? సబ్ ఆబ్జెక్ట్స్ అని వచ్చింది. అక్కడ టైటిల్లో మనం T1 అని ఇచ్చాము, T1కి అసైన్ చేస్తే అది కూడా రావట్లేదు. ఈ బ్లాక్ ఏమో అర్థమెటిక్ ఆపరేషన్స్ అని రావాలి, లేకపోతే ఆపరేషన్స్ అని రావాలి. ఈ బ్లాక్కి ఇన్పుట్ వాల్యూస్ అని రావాలనుకో, ఆ టైటిల్ కూడా రాలేదు. ప్లస్ ఇక్కడ లేబుల్స్ మనం ఇవేందో ఇచ్చినప్పటికీ రాలేదు. టైటిల్ ఇద్దాం, టైటిల్ ఏమన్నా వస్తుందో చూద్దాం. T1 T2. T1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇన్పుట్ ఫీల్డ్స్. నెక్స్ట్ T2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఆపరేషన్స్. T1 T2 ఎక్కడ డిక్లేర్ చేశాను నేను? వేరే ఐఎమ్ డిక్లేరింగ్ దిస్ T1 and T2 యాజ్ పార్ట్ ఆఫ్ బ్లాక్ డిక్లరేషన్. సెలక్షన్ స్క్రీన్ బిగిన్ ఆఫ్ బ్లాక్ BK1 విత్ ఫ్రేమ్ టైటిల్ T1. ఫ్రేమ్ రావాలి, దానికి టైటిల్ T1 అని ఉండాలి. ఆ T1 ఏంటంటే ఇన్పుట్ ఫీల్డ్స్ అని రావాలి. నా మీనింగ్ అది. ఓకేనా, సెలక్షన్ స్క్రీన్ బిగిన్ ఆఫ్ బ్లాక్ BK2 విత్ ఫ్రేమ్ టైటిల్ T2. ఆ బ్లాక్ నేమ్ BK1. ఇంటర్నల్గా బ్లాక్ ఐడెంటిఫై చేయాలి కదా, BK1. టైటిల్ వచ్చి T1. సెకండ్ బ్లాక్ యొక్క టైటిల్ T2. T1 ఈక్వల్ టు ఇన్పుట్ ఫీల్డ్స్ అని రావాలి, T2 ఈక్వల్ టు ఆపరేషన్స్ అని రావాలి. నేను సింటాక్స్ చెక్ చేస్తున్నా, సింటాక్టికల్లీ రాంగ్ లేదు. యాక్టివేట్ చేస్తున్నా, ఎగ్జిక్యూట్ చేస్తే నాకు రావట్లేదు, టైటిల్ రావలేదు, ఏం లేదు. ఎందుకు రాలేదంటే అబాప్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బ్రేక్ పాయింట్ పెట్టా, 20th లైన్ ముందు బ్రేక్ పాయింట్ పెట్టా. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, సెలక్షన్ స్క్రీన్ డిస్ప్లే అయిపోయింది, అంటే ఇంకా 20th లైన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకేనా, అర్థమవుతుందా అందరికీ? 20th లైన్ ఎగ్జిక్యూట్ అయితే కదా దీనికి తెలిసే ఏదానికి. ఇప్పుడు ఇక్కడ లేబుల్ ప్రింట్ అవ్వాలని, ఇక్కడ T1 ఈక్వల్ టు టైటిల్ రావాలని, ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్స్, ఇక్కడ ఆపరేషన్స్ రావాలని. అందరూ ఫాలో అవుతున్నారు లేదా? ఇక్కడ 20th లైన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఎడిషన్ పెట్టేసి క్లిక్ చేస్తే ఇప్పుడు డీబగ్గర్ ట్రిగ్గర్ అవుతుంది. ఇప్పటిదాకా LB1కి వాల్యూ లేదు. ఇప్పుడు డెస్క్టాప్ 3కి రండి. LB1కి వాల్యూ లేదు ఇప్పటిదాకా. LB1కి వాల్యూ లేదు, స్పేస్ ఉంది.
ఈ లైన్ 20th లైన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయితే అది ఇప్పుడు నేను నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు అవుతుంది ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని. దీనివల్ల మీనింగ్ ఉందా? ఇదంతా అయిపోతే జస్ట్ నెక్స్ట్ అన్ని లైన్లు అన్నీ వస్తాయి. LB1 ఎగ్జిక్యూట్ అయితే LB2 వచ్చింది, T1 కాకపోతే అప్పటికే సెలక్షన్ స్క్రీన్ మనకు డిస్ప్లే అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఎడిషన్ చెక్ చేసుకున్నాం కాబట్టి ఆ వాల్యూ v__ రిజల్ట్ వచ్చేస్తుంది. స్టాండర్డ్లోకి వెళ్తే రిజల్ట్ వచ్చేంత వరకు F7 ప్రెస్ చేయాలి. మనకు సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 30 అని వచ్చింది. అంటే మనకి ఏం కావాలి? వీ షుడ్ హ్యాండిల్ ఏ ఈవెంట్. మనం ఒక ఈవెంట్ హ్యాండిల్ చేయాలి. ఏం హ్యాండిల్ చేయాలి? బిఫోర్ గోయింగ్ టు షో ద సెలక్షన్ స్క్రీన్ టు ద ఎండ్ యూజర్, మనం ఎప్పుడైనా సెలక్షన్ స్క్రీన్ మీద ఇక్కడ క్లిక్ ఇస్తేనే మనకు కావాలి. అప్పుడు డిఫాల్ట్ అయి ఉండాలి. సెలక్షన్ స్క్రీన్కి ఈ వాల్యూస్ అప్పటికే డిఫాల్ట్ అయి ఉండాలి. LB1 అంటే ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని, LB2 అప్పటిదాకా ఏముంటాయి? స్పేసెస్ ఉన్నాయి. LB1 స్పేస్ ఉంది కాబట్టి అక్కడ ఏం వాల్యూ రాలేదు, జస్ట్ స్పేస్ ప్రింట్ అయింది. ఓకేనా? ఇన్పుట్ ఫీల్డ్స్. అందుకని మనకు ఈవెంట్ ఉంటుంది, దాన్ని ఏమంటాం? ఇనీషియలైజేషన్ అంటాం. ఓకేనా? చూడండి ఒకసారి. మనకి ఈవెంట్ అంటే యాక్షన్. వాట్ ఈస్ ఈవెంట్? ఈవెంట్ ఈజ్ ఎన్ యాక్షన్. We are performing any action, someone is listening to that action and we will get particular reaction. అంటే ఈవెంట్ హ్యాండిల్ చేయాలంటే ఎట్లా హ్యాండిల్ చేయాలంటే మనకు చాలా ఈవెంట్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు అబాప్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్న ఏం కనపడుతుంది? సెలక్షన్ స్క్రీన్ కనపడుతుంది. ఈ సెలక్షన్ స్క్రీన్లో డిఫాల్ట్ చేయాలనుకో, అంటే ఈ సెలక్షన్ స్క్రీన్ వచ్చేటప్పటికే ఇక్కడ వాల్యూస్ ఉండాలి. మనకి డిఫాల్ట్ చేయాలంటే ఒక ఈవెంట్ ఉంది. ఏం ఈవెంట్? ఇనీషియలైజేషన్. ఇనీషియలైజేషన్ అని ఒక ఈవెంట్ ఉంది. ఈవెంట్ హ్యాండిల్ చేస్తే ఈవెంట్ లోపల ఏం రాస్తామో అవన్నీ డిఫాల్ట్ అవుతాయి. ఈవెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? సెలక్షన్ స్క్రీన్ చూపించకనే ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత సెలక్షన్ స్క్రీన్ చూపిస్తాను. ఓకేనా? ఈవెంట్లో మనం ఏం చేయొచ్చు? డిఫాల్ట్ చేయాలంటే ఎనీథింగ్స్ యూ వాంట్ డిఫాల్ట్ టు ద సెలక్షన్ స్క్రీన్, దెన్ యూ గో విత్ దిస్ ఈవెంట్ ఇనీషియలైజేషన్. చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్పానో మీకు అర్థం కాలేదనుకో, సింపుల్ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ 10 లైన్స్ ఉంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఉంది. ఓకేనా? ఇక్కడ 10వ లైన్లోనో ఇనీషియలైజేషన్ అనే ఈవెంట్ ఉంది. ఇనీషియలైజేషన్ ఈవెంట్ 4 లైన్లు ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇది నీ ప్రోగ్రామ్. ఇనీషియలైజేషన్ ఈవెంట్లో 4 లైన్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే జనరల్గా ఏంటి బిహేవియర్? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే సెలక్షన్ స్క్రీన్ కనపడుతుంది. ఓకేనా? సెలక్షన్ స్క్రీన్ కనపడి ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్ అని వస్తుంది. ఇది జాగ్రత్తగా వింటే ప్రోగ్రామింగ్ చాలా ఈజీ, లేకపోతే కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు. ప్రోగ్రామింగ్ అంత ఈజీ ఏది ఉండదు. ఫంక్షనల్ అట్లాంటివి కష్టం. ఇంకా ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ బటన్ కొట్టంగానే సెలక్షన్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇది జనరల్ బిహేవియర్. కానీ ఎగ్జిక్యూట్ బటన్ కొట్టంగానే ఫస్ట్ ఏం చెక్ చేస్తారంటే కర్సర్ ఇనీషియలైజేషన్ ఈవెంట్ హ్యాండిల్ చేశారా అని చూస్తారు. అందుకు ఇనీషియలైజేషన్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి 1 by 1 ఎగ్జిక్యూట్ అయ్యి ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ సెలక్షన్ స్క్రీన్ కనపడుతుంది. ఇఫ్ యువర్ ప్రోగ్రామ్ హ్యాండిల్ ఎనీ ఇనీషియలైజేషన్ ఈవెంట్, first it will checks for initialization event, it will execute all the statements initialization, then it will display selection screen. After displaying selection screen, if you click on execute button, then it will go for the line by line execution. ఇక్కడ నుంచి వస్తుంది. ఓకేనా? ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ నుంచి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అయితే ప్రోగ్రామ్ అక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండిల్ చేద్దామా ఇనీషియలైజేషన్ ఈవెంట్? అర్థమవుతుంది అందరికీ? ఈవెంట్స్ ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్కి లాస్ట్లో హ్యాండిల్ చేస్తాం. Event should be handled at the end of the program. What is the event name? Initialization is the event name. Initialization. ఇందులో నేను ఇవి చేస్తున్నా, డిఫాల్ట్ చేస్తున్నా వాల్యూస్ని. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే ఈ వాల్యూస్ని ఇనీషియలైజేషన్లో వేసాను. ఐఎమ్ యాక్టివేటింగ్. కనపడుతుందా? ఇప్పుడు ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్ వచ్చింది, ఇన్పుట్ ఫీల్డ్స్ వచ్చింది, ఆపరేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఇంకా నాకు సెలక్షన్ ఎడిషన్ ఏది చేస్తే అది ఇంకా అదంతా నార్మల్. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 30, సబ్స్ట్రాక్షన్ క్లిక్ చేస్తుంది, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ స్క్రీన్ ఎలా డిజైన్ చేస్తాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ రియల్ టైం రిక్వైర్మెంట్. ఓకేనా? ఇలా డిజైన్ చేయాల్సి వస్తుంది మీరు చాలా స్క్రీన్స్. ఓకే? ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, సెలక్షన్ స్క్రీన్ డిస్ప్లే అవ్వక ముందే అవుతుంది అన్నారు కదా అన్నాను.
నేను ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టుకున్నా. కరెక్ట్ దాని ముందు పెడితే కాదు, 34 లైన్ 35th లైన్ మీద పెడితే అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, జనరల్గా ఏం కనపడేది, సెలక్షన్ స్క్రీన్ కనపడేది. కానీ నేను ఏమంటున్నా, వాడి సిస్టమ్ బిహేవియర్ ఫ్లో చెక్ చేసుకోవాలంటేనే డీబగ్గింగ్. అందుకు బ్రేక్ పాయింట్ పెట్టా ఇక్కడ. ఫ్లో 1 by 1 ఎలా చెక్ చేయాలి. డైరెక్ట్ ఇంతకుముందు బ్రేక్ పాయింట్ పెట్టినాక ఎగ్జిక్యూట్ చేస్తే డైరెక్ట్ సెలక్షన్ స్క్రీన్ కనపడేది. కానీ ఇప్పుడు సెలక్షన్ స్క్రీన్ కనపడకుండానే డీబగ్గర్ కనెక్ట్ అవుతుంది. 35th లైన్ దగ్గర ఎగ్జిక్యూట్ స్టాప్ అవుతుంది. 35th లైన్ దగ్గర ఎగ్జిక్యూషన్ స్టాప్ అయింది చూడండి. ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ స్టాప్ అట్ 35th లైన్. LB1 యాజ్ ఆఫ్ నౌ ఏముంది, స్పేస్ ఉంది. LB2 స్పేసే ఉంటుంది. T1 స్పేసే ఉంది. LB2 స్పేసే ఉంది. T2 కూడా స్పేసే ఉంది. ఓకేనా. ఇప్పుడు లైన్ పై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. F5 కానీ F6 కానీ కొట్టాలి. 35th LB1 ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని ఉంది. LB2 వచ్చింది. T2 కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టాండర్డ్ ప్రోగ్రామ్లోకి వెళ్ళింది. స్టాండర్డ్లోకి వెళ్తే టిల్ యూ గెట్ ద నోన్ కోడ్ ఆర్ టిల్ యూ గెట్ ద రిజల్ట్ నువ్వు F7 క్లిక్ చేయాలి. ఇప్పుడు సెలక్షన్ స్క్రీన్ డిస్ప్లే అయింది. సెలక్షన్ స్క్రీన్ డిస్ప్లే అవడానికి ఇక్కడ స్పేస్ ఉండేది ఇంతకుముందు, కానీ మనం LB1లో ప్లేస్ చేసాం. ఓకేనా. ఇప్పుడు నువ్వు ఏది కావాలంటే అది చేసుకో. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు డీబగ్గర్ ట్రిగ్గర్ అయింది. మళ్ళీ ఎక్కడ ట్రిగ్గర్ అయింది, F7లో ఆగింది. అంటే అదే డీబగ్గర్లోనే ఉన్నాం. ఇంకా మళ్ళీ కొత్త డీబగ్గర్ కాదు, అదే డీబగ్గరే. ఇందాక ఇక్కడ ఆగిపోయింది కదా, F7 క్లిక్ చేయండి. స్టాండర్డ్ కోడ్ ఇది. ఎప్పటి వరకు క్లిక్ చేయాలి F7? నీ నోన్ కోడ్, నీకు తెలిసిన కోడ్, నువ్వు రాసిన కోడ్ రాసినంత వరకు కానీ, లేకుంటే రిజల్ట్ వచ్చేంత వరకు కానీ. ఇప్పుడు రాసిన కోడ్ వచ్చిందా, వచ్చింది. ఇక్కడ నుంచి F5 వచ్చింది కదా, ఇది నువ్వు రాసిన కోడే కదా. ఎక్కడుంది కర్సర్, ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఉంది. ఫస్ట్ లైన్ తర్వాత డైరెక్ట్ ఎక్కడికి పోతుంది, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ దగ్గర పోతుంది. F5 కొడితే ఎక్కడికి వెళ్తుంది చూడండి, డైరెక్ట్ 21 లైన్ దగ్గర పోయింది. ఇదంతా ఏంటి, డిక్లరేషన్. అసలు మనం ట్యాబ్స్ అవన్నీ డిక్లేర్ చేసుకున్నాం. ఇవంతా డిక్లరేషన్కి ఎగ్జిక్యూషన్ ఉండదు కదా, జస్ట్ ఈ మెమరీ అలొకేట్ చేసుకుంటాం. ఎవరికైనా డౌట్ ఉందా? ఏం లేదు సార్. వాయిస్ వినపడుతుంది ఇక్కడ. నేనే సార్ హర్ష, నేను డిక్లరేషన్కి డిబగ్ లేదంటున్నాను. హలో, కొంచెం గట్టిగా చెప్పండి. అదే సార్, డిక్లరేషన్లో డీబగ్ లేదు అంటున్నాను సార్ నేను. ఓకే. డిక్లరేషన్ డీబగ్ లేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి డీబగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. మనం ప్రొడక్ట్ చెక్ చేస్తే ప్రొడక్ట్ దగ్గరికి వెళ్తుంది. ఇదంతా ఆల్రెడీ మీకు చూపించా. సమ్ ఆఫ్ 2 numbers is 30. ఓకే. ఇదన్నమాట బ్లాక్ ఎలా డిజైన్ చేయాలనేది. బటన్ డిజైన్ చేయాలనుకో మనం, ఒక బటన్. ఓకేనా. బటన్ కూడా ఎక్కడ డిజైన్ చేయాలంటే అక్కడ చేసుకోవచ్చు. ఫస్ట్ లైన్ తర్వాత ఏదైనా బటన్ డిజైన్ చేయాలనుకున్నాం అనుకో, సరే అదే రిక్వైర్మెంట్ సపరేట్గా తీసుకుందాం. ఇది అర్థమైంది అందరికీ ఇక్కడ దాకా? బ్లాక్స్ ఎట్లా డిజైన్ చేసాం, టైటిల్ రావాలంటే ఏం చేసాము, ఇనీషియలైజేషన్ అనే ఈవెంట్ హ్యాండిల్ చేసాం. చార్ట్లో ఇక్కడ పంపిస్తున్న ప్రోగ్రాము. మళ్ళీ మీరు సర్వర్ తీసుకున్న తర్వాత ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, జస్ట్ డైరెక్ట్ ట్రై చేయండి. ప్రోగ్రామ్ ఎప్పుడైనా ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, నేను చేసిన కోడ్ కాపీ పేస్ట్ చేస్తే ఎగ్జిక్యూట్ చేయడం కాదు, మీరు థింక్ చేయాలా. ఫస్ట్ రిక్వైర్మెంట్ చూసుకోండి. రిక్వైర్మెంట్ ఏంటి, నేను ఏమి ఇచ్చా రిక్వైర్మెంట్, ఇప్పుడు మరి ఇంకోసారి డ్రా చేస్తా చూడండి. రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసుకుంటేనే ప్రోగ్రామ్ వస్తుంది, లేకపోతే రాదు. కొంచెం జస్ట్ నేను ఇచ్చిన ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేసి వచ్చింది అనుకుంటే వేస్ట్. అట్లా అన్ని ఇన్స్టిట్యూట్లో అట్లే జరుగుతుంది. ఓకే, వాళ్ళు ఏదో చిన్న ప్రోగ్రామ్ చెప్తారు, వచ్చింది అనుకుంటే తప్పు. రిక్వైర్మెంట్ ఏమి ఇచ్చా నేను, ఇప్పుడు చేయబోయే రిక్వైర్మెంట్ చూడండి. అబాప్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే మనకు సెలక్షన్ స్క్రీన్ రావాలి. సెలక్షన్ స్క్రీన్లో 3 రావాలి. ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్, రిజల్ట్ అని రావాలి. ఎంటర్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, రిజల్ట్ కూడా ఇక్కడే ఉండాలి. ఓకేనా. ఇక్కడ బటన్ ఎడిషన్ అనే బటన్ రావాలనుకోండి. ఓకేనా. ఈ బటన్ మీద క్లిక్ చేస్తానే, క్లిక్ చేసిన తర్వాత వెంటనే రిజల్ట్, ఫస్ట్ 2 రిక్వైర్మెంట్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే రిజల్ట్ రావాలి, అదొక రిక్వైర్మెంట్. లేకుంటే ఇక్కడ బటన్ క్లిక్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేసామంటే అప్పుడు రావాలి రిజల్ట్. ఓకేనా. ఏంటి అసలు అది చేయడానికి రిక్వైర్మెంట్ ఏంటి, క్లిక్ చేసిన వెంటనే రావాలంటే ఏం చేయాలి, ఆ బటన్ రావడానికి ఏం చేయాలి, మనం ఎడిషన్ అనే ఒక బటన్ ఉంది, దీనికి ఏం చేయాలి. నేను ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక రియల్ టైం రిక్వైర్మెంట్ పెద్దది ఇస్తాను, అంతా ఒకటేసారి మీరే చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఒక బటన్ డిజైన్ చేయాలంటే ఎలా అంటే, దీన్ని ఏమంటామంటే పుష్ బటన్ అంటాం. ఏమంటాం, పుష్ బటన్. పుష్ బటన్ అంటాం. సెలక్షన్ స్క్రీన్లో పుష్ బటన్ డిజైన్ చేయడం ఎలా.
ఇన్పుట్ ఫీల్డ్స్ డిజైన్ చేయడం మీకు తెలుసు, ఇది రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలా? ఇప్పుడు ఇలా ఇన్పుట్ ఫీల్డ్స్ 2 రావాలంటే ఎలా చేస్తారు మీరు? మీకు తెలుసు, పారామీటర్స్ అని తెలుసు. రిజల్ట్ అనేది కూడా ఇన్పుట్ ఫీల్డ్ లాగా ఇచ్చాం కాబట్టి ఇది కూడా తెలుసు మీకు. పారామీటర్స్తోనే డిక్లేర్ చేయొచ్చు. పారామీటర్ స్టేట్మెంట్ చేస్తే 3 డిక్లేర్ చేయొచ్చు. బటన్ డిక్లేర్ చేయడం రాదు, ఎలా చెప్తా ఇప్పుడు. బటన్ డిక్లేర్ చేయండి. బటన్ డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే రిజల్ట్ రావాలంటే ఏముంది? క్లిక్ చేస్తే రిజల్ట్ రావడానికి కొన్ని ఉన్నాయి. ఈవెంట్స్ హ్యాండిల్ చేయాలి. అంటే మీరు ఎప్పుడైనా సరే సెలక్షన్ స్క్రీన్ మీద ఇంటరాక్ట్ చేస్తేనే ఒక ఈవెంట్ హ్యాండిల్ అవుతుంది. ఏ ఈవెంట్ అంటే అది అట్ సెలక్షన్ స్క్రీన్. ఏం ఈవెంట్? అట్ సెలక్షన్ స్క్రీన్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఈవెంట్ లోపల ఈ లాజిక్ రాసుకోవచ్చు. అప్పుడు మీరు ప్రింట్ చేస్తే దాని లోపల వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, అట్ సెలక్షన్ స్క్రీన్ హ్యాండిల్ చేసి చూపిస్తాను. సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాను. మీరు మళ్ళీ రిక్వైర్మెంట్లు కూడా చేయాల్సిందే ఖచ్చితంగా. Done. Executable program. Save. పారామీటర్స్ ఎన్ని కావాలి మనకి? పారామీటర్స్ 3 కావాలి. ఎందుకు? రిక్వైర్మెంట్లో 3 ఉన్నాయి కాబట్టి. డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలంటే ఇచ్చుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం. కాబట్టి వితౌట్ సింగిల్ కోట్స్ ఇవ్వాలి. మీరు ఏం చేస్తారు? నేను రిక్వైర్మెంట్లో జస్ట్ నార్మల్గా చేస్తున్నాను. యాక్టివేట్ చేసి దీనికి వాల్యూస్ ఇవ్వాలంటే ఎంటర్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ వచ్చి రిజల్ట్ అని ఇచ్చాను. ఎలా ఇవ్వాలి? గో టు టెక్స్ట్ ఎలిమెంట్, సెలక్షన్ టెక్స్ట్. హియర్ యూ హ్యావ్ టు రీప్లేస్ ద ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ రీప్లేస్ చేయాలి. ఎంటర్ ఫస్ట్ నెంబర్, రీప్లేస్ ద ప్లేస్ హోల్డర్. దాంట్లో ఏం రావాలి? రిజల్ట్ అని రావాలి. సేవ్ అండ్ యాక్టివేట్. డైరెక్ట్ యాక్టివేట్ చేసినా సేవ్ అవుతుంది, నో ప్రాబ్లం. I am getting the selection screen, but I want one addition button. Okay, how to design the push button? That is our agenda. Selection screen push button అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏం పెట్టా నేను? సెలక్షన్ స్క్రీన్ పుష్ బటన్. పుష్ బటన్ అని చెప్పి ఏం చేస్తున్నా? డైరెక్ట్గా పుష్ బటన్ సైజ్ ఎంత ఉండాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి పుష్ బటను, ఎంత క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి. సేమ్ కామెంట్ అని చేసా కదా, అలాగా. పుష్ బటన్ నేమ్ ఇవ్వండి, B1 అని ఇస్తున్నా. ప్రతి పుష్ బటన్కి నేమ్ ఉంటుంది B1 అని. దాన్ని రన్ టైంలో ఐడెంటిఫై చేయడానికి ఒక ఫంక్షన్ కోడ్ అని ఉంటుంది. ఫంక్షన్ కోడ్ గురించి 2 నిమిషాలు ఆగితే చెప్తాను. యూజర్ ఐఫన్ కమాండ్, యూజర్ కమాండ్, ఫంక్షన్ కోడ్ ఇవ్వాలి ఏదో ఒకటి. ప్రతి బటన్కి ఫంక్షన్ కోడ్ ఉంటుంది. ఆ ఫంక్షన్ కోడ్ ఏంటి, పర్పస్ ఏంటనే చెప్తాను. FC1 అని ఇస్తాను. ఈ విధంగా ఇవ్వాలన్నమాట జనరల్గా. ఈ సెలక్షన్ స్క్రీన్ పుష్ బటన్ 6 of 12 అనేది ఎక్కడ, పుష్ బటన్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు డైరెక్ట్ P(C) ఉంది కదా, P(C) మీదే వస్తుంది. ఇప్పుడు ఎలా వస్తుందంటే, ఫంక్షన్ కోడ్ అన్ని వినండి ఒకటేసారి, 2 minutesలోకి రాయట్ వస్తుంది. మనకి ఎడిషన్ అనే ఒక బటన్ ఉంది. ఓకేనా? ఎడిషన్ బటన్ మీద క్లిక్ చేసావు, క్లిక్ చేస్తేనే ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకేనా? ఆ ఈవెంట్ ఏంటి? అట్ సెలక్షన్ స్క్రీన్ అని ఒక ఈవెంట్ ఉంటుంది. వెన్ ఎవర్ ఇంటరాక్టెడ్ ఆన్ ద సెలక్షన్ స్క్రీన్ ఎలిమెంట్, యూ షుడ్ గెట్ వన్ ఈవెంట్ ఈస్ ట్రిగ్గర్డ్. దట్ ఈవెంట్ ఈస్ అట్ సెలక్షన్ స్క్రీన్. అట్ సెలక్షన్ స్క్రీన్ ఈవెంట్ ట్రిగ్గర్ అయితే ఇక్కడ రాయాలి. ఈవెంట్ ట్రిగ్గర్ ఇంకో పని ఏమవుతుందంటే, ప్రతి దానికి దీనికి పేరు ఉంటుంది. పేరు ఏముంటుంది? B1 అని ఉంటుంది. అదేంటికి మన ఐడెంటిఫికేషన్ కోసం డిక్లరేషన్ అప్పుడు ప్రోగ్రామర్ ఇస్తాం. ఈ ప్రోగ్రామ్ మీద, ఈ బటన్ మీద క్లిక్ చేసాం అనుకో, ఇంటరాక్టెడ్ బటన్ ఏది అని ప్రోగ్రామ్కి తెలియడానికి ఫంక్షన్ కోడ్ అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది? మనం ఫంక్షన్ కోడ్ FC1 అని ఇచ్చాము.
ఫంక్షన్ కోడ్ పర్పస్ ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు నో ఇంటరాక్షన్ ఎగ్జాక్ట్లీ అండ్ విచ్ బటన్ యూజర్ ఈజ్ ఇంటరాక్టెడ్, యూజర్ ఎక్కడ ఇంటరాక్ట్ చేశాడని తెలుసుకోవడానికి ప్రతి బటన్కి ఫంక్షన్ కోడ్ ఉంటుంది. ఓకేనా, ఆ ఫంక్షన్ కోడ్ని క్యాప్చర్, ఆ ఫంక్షన్ కోడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే వేరియబుల్స్ ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ సిస్టమ్ వేరియబుల్స్. సిస్టమ్ వేరియబుల్స్ అంటే ఏంటి, మామూలు వేరియబుల్ అంటే ఏంటి, సిస్టమ్ వేరియబుల్ ఏంటి, నార్మల్ వేరియబుల్ ఏంటి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్. నార్మల్ వేరియబుల్ అంటే ఇందాక మనం డిక్లేర్ చేసాం, ఏ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, మనమే వాల్యూస్ ఇస్తాం. సిస్టమ్ వేరియబుల్స్ అంటే ఆల్రెడీ సిస్టమే డిక్లేర్ చేసుకుంటుంది, వాల్యూస్ కూడా సిస్టమే పాపులేట్ చేస్తాం. ఓకేనా, ఆ వేరియబుల్ ఏంటంటే చాలా ఉంటాయి. సైతో SY ఐఫన్తో స్టార్ట్ అవుతాయి. సై ఐఫన్ యూకామ్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. ఓకేనా, ఏం వేరియబుల్, సై ఐఫన్ యూకామ్ వేరియబుల్ ఉంటుంది. ఆ వేరియబుల్ వచ్చి దీని ఫంక్షన్ కోడ్ ఆఫ్ ద ఇంటరాక్టెడ్ బటన్ సేవ్ అవుతుంది. ఓకేనా, సిస్టమ్ వేరియబుల్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, ఒక్క నిమిషం చూడండి, ఇంకో సెషన్లో ఓపెన్ చేసి చూపిస్తాను సిస్టమ్ వేరియబుల్ ఎలా ఉంటుంది. లేకుంటే 5 ప్రోగ్రామ్ని కాపీ చేస్తున్నా, చూడండి ఎలా కాపీ చేయొచ్చు. 5 ఉంది కదా, 5 రాసుకొని ఇక్కడ బటన్ చేస్తే కాపీ టు 6 ఇలా కూడా చేయొచ్చు. ఇది కూడా నేర్చుకోండి. క్లిక్ ఆన్ కాపీ, సెలెక్ట్ ఆల్ టెక్స్ట్, క్లిక్ ఆన్ కాపీ, లోపల ఆబ్జెక్ట్, 6 ప్రోగ్రామ్ రెడీ ఉంది. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ చేంజ్ చేయాలనుకున్నాం. మనం యాక్చువల్ లాజిక్ 5th రాద్దాం అనుకున్నాం, 6th జస్ట్ మధ్యలో అవి చూపించాలి, ఇది తీసేసి కంప్లీట్గా. చాలా సిస్టమ్ వేరియబుల్స్ ఉంటాయి. మనం ఏ యూజర్ నేమ్తో లాగిన్ అయ్యాం, లాగిన్ యూజర్ నేమ్ ఏంటి, లాగిన్ యూజర్ నేమ్ 97 యూజర్ 17 అని లాగిన్ అయ్యేటప్పుడు ఇచ్చాం. ఆ యూజర్ నేమ్ ప్రోగ్రామ్లో చూసుకోవాలనుకో ఎలా చూసుకోవచ్చు అంటే లాగిన్ యూజర్ నేమ్, అది క్యాప్చర్ చేయడానికి ఒక సిస్టమ్ వేరియబుల్ ఉంటుంది, సై ఐఫన్ యూ నేమ్ అని. అంటే ఇవన్నీ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. రన్ టైంలో ఆ వేరియబుల్లో వాల్యూ ఫిల్ అయిపోతుంది. సై ఐఫన్ యూ నేమ్ అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, లాగిన్ యూజర్ నేమ్ ప్రింట్ అవుతుంది. సై ఐఫన్ యూ నేమ్ అంటే లాగిన్ యూజర్ నేమ్ ప్రింట్ అవుతుంది. అండ్ ద లాగిన్ యూజర్ నేమ్ ఏంటి, 97 యూజర్ 17. కరెంట్ డేట్ ప్రింట్ కావాలనుకో సై డేటమ్. ఇవేం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి, ఆటోమేటిక్గా రోజు వాడతాం కాబట్టి గుర్తొస్తాయి, టెన్షన్ పడుతుంది దాని గురించి. సై డేటమ్, డేటమ్ అంటే కరెంట్ సర్వర్ డేట్, నాట్ సిస్టమ్ డేట్. లోకల్ సిస్టంలో ఉన్న 7:35 ఉంది టైం, అది కాదు ప్రింట్ అయ్యేది. సర్వర్లో డేట్ ఏదంటే అది ప్రింట్ అవుతుంది 9/8/2021. ఓకేనా, సై డేటమ్ అనేది. సై UZDIT అని ఒకటి ఉంటుంది, UZDIT. ఇవన్నీ సిస్టమ్ వేరియబుల్స్ అన్నమాట. సిస్టమ్ UZDITలో ఏం స్టోర్ అవుతుంది, టైం, సర్వర్ టైం. ఓకే, సర్వర్ టైం ఎంత 12:57:50, అది ఎక్కడ సర్వర్లో ఉంది, ఇక్కడ మన సిస్టమ్ టైం కాదు. ఇలా చాలా సిస్టమ్ వేరియబుల్స్ ఉంటాయి. అలానే ఏముంటుంది మనకి, సిస్టమ్ వేరియబుల్ ఒకటి సై యూకామ్ అని ఉంటుంది. అందులో ఏం స్టోర్ అవుతుంది, మనం ఇంటరాక్టెడ్ బటన్ యొక్క ఫంక్షన్ కోడ్ స్టోర్ అవుతుంది, మన ప్రోగ్రామ్. దీని ఫంక్షన్ కోడ్ అని చెప్పా. ఓకేనా, పుష్ బటన్ డిజైన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను పారామీటర్స్ P(r1), P_r A, P_b, P_c అని డిక్లేర్ చేశాను. వాటికి అంతా ఇట్లా ప్లేస్ డిక్లేర్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత పుష్ బటన్ డిక్లేర్ చేసి ఏమని చేశా, 6/12 ఏదో ఇచ్చా. ఇది ఏం చేస్తుందంటే పుష్ బటన్ అనేది ఈ లైన్లోనే తీసుకుంటుంది, P_c లైన్లోనే 6/12 అని తీసుకుంటుంది. ఈ లైన్లో ఆల్రెడీ ఏముంది, ఒక పారామీటర్ ఉంది, అంటే ఆ ఎలిమెంట్ మీదే ఓవర్లాప్ అవుతుంది ఈ బటన్ ఇలా ఇస్తే. ఓకేనా, అందుకని యాక్టివేషన్లో ఎర్రర్ వస్తుంది, ఓవర్లాపింగ్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, అందుకోసమని మనం ఒక లైన్ గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వడానికి స్కిప్ అనే ఒక కమాండ్ ఉంది. సెలక్షన్ స్క్రీన్ స్కిప్ 1 or 2 ఇస్తే స్కిప్ అవుతుంది. ఫస్ట్ ఓవర్లాప్ అయినప్పుడు ఎర్రర్ ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు నేను యాక్టివేట్ చేస్తున్నా, యాక్టివేషన్ అవ్వ ఎర్రర్ వస్తుంది. ఏమొచ్చింది, ఎర్రర్ వైల్ జనరేటింగ్ ద సెలక్షన్ స్క్రీన్ 1000 ఎర్రర్ వస్తుందని చెప్పింది. ఓకేనా, ఇది యాక్టివేషన్ ఎర్రర్. మనకు మామూలుగా యాక్టివేషన్ ఎర్రర్ చాలా తక్కువ వస్తుంటాయి, ఇక్కడ ఇది ఒక ప్లేస్ యాక్టివేషన్ ఎర్రర్ వచ్చింది. ఇలా యాక్టివేషన్ ఎర్రర్ రాకుండా ఏం చేయాలంటే సెలక్షన్ స్క్రీన్ స్కిప్ 1 అని ఇచ్చామనుకో, ఒక లైన్ స్కిప్ అవుతుంది. అప్పుడు పారామీటర్స్ కాకుండా కింద వస్తుంది పుష్ బటన్ అనేది. స్కిప్ 1 అనేది ఎందుకు ఇచ్చాం, సేమ్ లైన్లో ఓవర్లాప్ అవుతుంది కాబట్టి వస్తుంది. ఇప్పుడు ఎర్రర్ రాలేదు, యాక్టివేట్ అయింది. ఓకే, ఓవర్లాపింగ్ ఎర్రర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదో వచ్చింది మనకి, సంథింగ్ బటన్ వచ్చింది, బటన్ ఇంటరాక్ట్ చేసిన రిజల్ట్స్లో 20 ఉంది, ఎందుకు డిఫాల్ట్ ఇచ్చా కాబట్టి 20 వచ్చింది.
బటన్ వచ్చింది కానీ ఒక లైనే గ్యాప్ వచ్చింది. ఇంకా 2 లైన్లు కావాలంటే ఏం చేయొచ్చు మీరు, స్కిప్ 1 బదులు 2 ఇవ్వండి, 2 లైన్ల గ్యాప్ వస్తుంది. ఓకేనా. తర్వాత బటన్ B1కి నేమ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎక్కడ ఇవ్వచ్చు, ఇందాకే డిస్కస్ చేసాం. సెలక్షన్ స్క్రీన్ చూపికనే కావాలంటే ఏం కావాలి, ఇనీషియలైజేషన్ ఈవెంట్లో ఇస్తే వస్తుంది. B1 = అని ఇచ్చామంటే దాని నేమ్ ఎడిషన్ అని వస్తుంది. అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మీరే చేసినప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నేను చెప్పినప్పుడు అర్థం అవుతున్నట్టు ఉంటాయి కానీ మీరే చేయాలి. నేను పెద్ద పెద్ద రిక్వైర్మెంట్ ఇస్తాను, అవన్నీ క్లియర్ చేస్తూ ఉండాలి మీరు. ఇప్పుడు ఎడిషన్ బటన్ ఇస్తున్నా, ఎడిషన్ క్లిక్ చేస్తే ఏదో జరుగుతుంది, ఏదో ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుందని చెప్పా. ఆ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుందా లేదా నిజంగా చూడండి. ఈవెంట్ ఏం ట్రిగ్గర్ అవుతుందని చెప్పా, అట్ సెలక్షన్ స్క్రీన్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఈవెంట్స్ ఎప్పుడు లాస్ట్లో చేయాలి హ్యాండిల్. ఇనీషియలైజేషన్ కంటే ముందైనా చేయండి, తర్వాత అయినా చేయండి. ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ ఇంపార్టెంట్ కాదు, ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేస్తాం, అదే తీసుకుంటాం. సెలక్షన్ స్క్రీన్ అనే ఈవెంట్ ఉంది. ఓకేనా. అట్ సెలక్షన్ స్క్రీన్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుందా లేదా చూసుకోవడానికి మీరు ఏదైనా డమ్మీ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అట్ సెలక్షన్ స్క్రీన్ అనే ఈవెంట్ ఉంది. ఈవెంట్లో నీ లాజిక్ రాసుకో, ఎక్కడ క్యాప్చర్ అవుతుంది అది ucom = FC1 కదా, దానికి ఇచ్చిన ఫంక్షన్ కోడ్ FC1 అయితే ఏం జరగాలి, రిజల్ట్కి ఏమని తీసుకున్నాం, P_C = P_A + P_B ఇది రావాలని చెప్పా. ఇఫ్ ఎట్లా ఎండ్ అవ్వాలి, ఇట్ షుడ్ బి ఎండెడ్ విత్ end if. ఇలా చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఇనీషియలైజేషన్లో ఇంకోటి కూడా రాశాను, P_C. ఎందుకంటే అక్కడ డిఫాల్ట్ అయినా తీసేయండి. ఇక్కడ క్లియర్ అంటే ఏంటి, ఆ వాల్యూ క్లియర్ అవుతుంది అంతే. ఏదైతే వాల్యూ ఉందో అది క్లియర్ అవుతుంది. ఆ స్టేట్మెంట్స్ అన్నిటి గురించి సపరేట్ డిస్కషన్ ఉంది, క్లియర్ అట్లా రీఫ్రెష్ ఫ్రీ అని ఉంటాయి. అప్పుడు చూస్తారు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. క్లియర్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ 20 ఉంది, ఎంటర్ సెకండ్ నెంబర్ 30 ఉంది. రిజల్ట్ కూడా నేను డిఫాల్ట్ ఇచ్చా కానీ క్లియర్ చేశా కాబట్టి ఇనీషియలైజేషన్లో సెలక్షన్ స్క్రీన్ వచ్చేసరికి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఎడిషన్ అని క్లిక్ చేస్తున్నాను నేను, ఏం జరిగింది చూడండి. 50 వచ్చిందా, ఎడిషన్ అని క్లిక్ చేయగానే 50 వచ్చింది. ఇప్పుడు మీరు వాల్యూస్ మార్చారు, 45 ఇచ్చాము, 35 ఇచ్చాను. ఇప్పుడు ఎడిషన్ మీద క్లిక్ చేస్తాను, మారిందా, 35, 45, 80 వచ్చింది. అంటే ఇది క్లిక్ చేస్తేనే జరుగుతుంది సంథింగ్, దీనిలో ఈవెంట్స్ అంటాం. అదే జరుగుతుంది అని చెప్పడానికి ఎట్లా, మీరు ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టుకోండి 11th లైన్లో. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టాప్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా 11th లైన్ దగ్గర. 11th లైన్ వచ్చేసరికి ఇనీషియలైజేషన్ ఈవెంట్ కూడా హ్యాండిల్ అయిపోయింది, సెలక్షన్ స్క్రీన్ కూడా చూపిస్తుంది. ఇది ఎప్పుడైతే సెలక్షన్ స్క్రీన్లో ఇంటరాక్ట్ చేస్తే అప్పుడు ట్రిగ్గర్ అయ్యే ఈవెంట్ అట్ సెలక్షన్ స్క్రీన్. ఓకేనా. సెలక్షన్ స్క్రీన్ చూపించింది 20, 30 ఇచ్చావు. ఇప్పుడు ఎడిషన్ మీద క్లిక్ చేస్తాను, ఏమవుతుంది, అట్ సెలక్షన్ స్క్రీన్ వచ్చింది. ఓకేనా. ఇఫ్ ucom FC1 P_C = P_A + P_B. ucomలో ఎంత ఉంది వాల్యూ ఇప్పటిదాకా మనం ఏ దాని మీద ఇంటరాక్ట్ చేసాం, FC1 మీద చేసాం. ucom = FC1. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ucomలో వాల్యూ మాత్రం నువ్వు యూజర్ కమాండ్ స్మాల్ ఇచ్చినా క్యాపిటల్ ఇచ్చినా ఇది క్యాపిటల్లోనే స్టోర్ అవుతుంది. FC1 స్మాల్ లెటర్తో కంపేర్ చేస్తే రిజల్ట్ ఏం రాదు. ucom FC1 కరెక్ట్ కాబట్టి P_Cలోకి వాల్యూ వస్తుంది. P_Cలో అప్పటిదాకా ఏముంది, క్లియర్ అయి ఉంటుంది, వాల్యూ ఏముండదు. P_Cలో అక్కడిదాకా ఇనీషియలైజేషన్ ఈవెంట్లో క్లియర్ చేసాం కదా, 0 ఉంటుంది. అయిపోతే ఇప్పుడు 50 వచ్చింది, ఇప్పుడు మనకు డిస్ప్లే అయిపోతుంది. నెక్స్ట్ డిస్ప్లే అయింది 20, 30, 50. అర్థమైంది అందరికీ. ఇది బటన్ డిజైనింగ్. పుష్ బటన్ ఎలా డిజైన్ చేస్తారంటే ఇది. రేపు ఇంకెంత 7:40 అయినా టైమింగ్. ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి మనకి. ఓకేనా. సిస్టమ్ వేరియబుల్స్ అర్థమైంది మీకు. కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి. మెసేజెస్ అంటారు. మెసేజెస్ ఎందుకు ప్రింట్ చేస్తాం మనం, ఏదైనా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి మెసేజెస్ ప్రింట్ చేస్తాం. అక్కడ మెసేజెస్ 5-6 రకాలు ఉన్నాయి. ఎలా చేస్తామంటే మెసేజ్ అనే కీవర్డ్తో చేస్తాం. మెసేజ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ ప్రింట్ చేయాలనుకున్నా
టైప్ ఐ ఇన్ఫర్మేషన్ మెసేజ్ అని ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్లోనే ఇవ్వాలి ఇది ఐ. ఓకేనా? ఇప్పుడు ఏంటి ఇన్ఫర్మేషన్ మెసేజ్ అంటే ఎలా వస్తుంది చూడండి. మీరు ఇలాంటి రియల్ టైంలో చాలా చూసింటారు. మీరు అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే మీరు బేసిక్స్, మీరు ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్ మెసేజ్. లేదు ఎర్రర్ లాగా డిస్ప్లే అవ్వాలనుకో, క్యాపిటల్ ఈ ఇస్తే ఏమొస్తుంది, నో సింటాక్స్ ఎర్రర్స్, యాక్టివేషన్ చేసా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఎర్రర్ లాగా రావాలి, ఆపరేషన్ సక్సెస్ అని మీనింగ్ లెస్ కదా. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని ఎర్రర్ వస్తే, ఆపరేషన్ ఫెయిల్ అని వస్తే బాగుంటుంది. ఆపరేషన్ ఫెయిల్ అని ఎర్రర్ లాగా రావాలనుకో, ఇక్కడ క్లిక్ చేస్తే ఎర్రర్ లాగా వచ్చింది, ఆపరేషన్ ఫెయిల్ అని ఎర్రర్ లాగా వచ్చింది. ప్లస్ స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది. ఓకేనా? ఈ స్క్రీన్ నుంచి బ్యాక్ రావడానికి లేదు. ఇంకా ఎర్రర్ వస్తే ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ కంటిన్యూ చేయదు. నెక్స్ట్ స్టేట్మెంట్ మనం ఖచ్చితంగా బ్యాక్ రావాల్సిందే. ఓకేనా? బ్యాక్ వచ్చి మళ్ళీ లాగిన్ అవ్వాల్సింది. ఈ స్క్రీన్కి వస్తుంది అనమాట, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. మళ్ళీ లాగిన్ అవ్వాల్సింది. మెసేజెస్. ఓకే, ఎర్రర్ అంటే నువ్వు ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు అది తప్పు వాల్యూస్ ఇస్తే స్టాప్ చేయాలని వ్యాలిడేషన్ పెట్టుకోవాలన్నప్పుడు ఇలా చేస్తాం. అర్థమవుతుంది, యూసేజ్ మీకు అర్థమవుతుంది. యూసేజ్ గురించి ఎట్లాగో తెలుస్తుంది మీకు, మనం రోజు యూజ్ చేస్తాం. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన సింటాక్స్, ఇలా చేయాలంటే ఏం చేయొచ్చు అనేది తెలుసుకోండి. యూసేజ్ ఎలాగో తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్, ఇంకేమున్నాయి, షార్ట్ డంప్ మెసేజెస్ అని ఉన్నాయి. డంప్ మెసేజ్ అంటే ఎక్స్ అంటే ఏం లేదు, నిన్న చూపించా షార్ట్ డంప్ లాగా వచ్చాక రన్ టైమ్ ఎర్రర్స్. రన్ టైమ్ ఎర్రర్ లాగా రావాలన్నా కూడా మనం ఏదైనా ఒక పని జరిగినప్పుడు రన్ టైమ్ ఎర్రర్ లాగా డిస్ప్లే అవ్వాలి. డంప్ జనరేట్ చేయాలంటే ఇట్లా, ఇది డంప్. ఇక్కడ మొత్తం మన ప్రోగ్రామ్ గురించి అంతా ఉంటుంది. ఓకే, నిన్న చూసాం ఈ డంప్లన్నీ మళ్ళీ ఎక్కడ చూసుకోవచ్చు, ST22 T కోడ్. ద T కోడ్ వేర్ యూ అనలైజ్ ద డంప్స్ ST22. ఇక్కడికి వచ్చి టుడే కొడితే ఇప్పుడు వచ్చిన డంప్ ఉంటుంది. ఓకే, ఇదే మనకి ఇప్పుడు వచ్చిన డంప్. ఎందుకు వచ్చింది డంప్, రీజన్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? హౌ టు కరెక్ట్ ద ఎర్రర్. ఈ ఎర్రర్ని కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, అసలు ఎర్రర్స్ మనమే రప్పించాం, మనమే ఎందుకు కరెక్ట్ చేయడం, మీనింగ్ లెస్ లాగా ఉంటుంది మీకు ఇప్పుడు. కానీ ఇది కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, మనం ఇలాంటి పరిస్థితి ఎండ్ యూజర్ ఇలా పర్ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా డంప్ రావాలి. ఓకేనా? ఏదైనా రాంగ్ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఓకే కొట్టినప్పుడు ఒక ఎర్రర్ చేయాలి, అకౌంట్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 10 digits, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ అకౌంట్ నెంబర్. అలాంటి వ్యాలిడేషన్ చేయడానికి మెసేజ్లు అవుతాయి. ఎనీవే మనం చేస్తాం, ప్రాజెక్ట్ లాగా ప్రతి క్లాసు రిక్వైర్మెంట్ లాగా తీసుకొని చేస్తాం అనమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లా వాడుతున్నామని. ఈ వాల్యూస్, ఇండెక్స్లు అన్ని ఇవన్నీ సై ఐఫోన్ ఉండేటివన్నీ ఏంటి చెప్పా కదా, సై సబార్స్, ఇవన్నీ సిస్టమ్ వేరియబుల్స్. ఓకే, సై యూకామ్ అంటే ఫంక్షన్ కోడ్స్, మొత్తం క్యారెక్టర్ అయి ఉంటాయి. అన్నీ తెలియాల్సిన అవసరం లేదు మీకు. గోయింగ్ ఫార్వర్డ్ కొన్ని తెలుస్తుంటే మీరు రిక్వైర్మెంట్ని బట్టి తెలుసుకోవచ్చు సిస్టమ్ వేరియబుల్స్ అవన్నీ. సై రెప్ ఐడి అని కూడా ఒకటి ఉంటుంది, సై REP-ID అంటే కరెంట్ ప్రోగ్రామ్ నేమ్స్ ఏవైతుంది అవన్నీ మీకు యూజ్ అవుతాయి, ప్రోగ్రామ్ రిపోర్ట్స్ జనరేట్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. ఓకే, ఇది జంప్స్ అనలైజ్ చేసే విధానం. ఓకే, ప్రస్తుతానికి సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. మెసేజ్ ఇంకా 2 రకాలుగా డిక్లేర్ చేయొచ్చు, అవి కూడా చూపిస్తా కావాలంటే. ఇప్పుడు ఇలా చేశాను, ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చి ఇలా ప్రింట్ చేయొచ్చు. ఓకే,
ఇలా చేస్తే ఎవరు ప్రింట్ చేశారు మెసేజ్, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ యూజర్ ఫ్లాష్ చేశాడు మెసేజ్ అని కూడా తెలుసుకోవచ్చు మనం. రిక్వైర్డ్ 3 డిజిట్ నెంబర్, రిక్వైర్డ్ 3 డిజిట్ నెంబర్. Syntax. Message. One minute. Syntax ఒకటి గుర్తు రావడం లేదు. మనం ఎక్కువ ఈ మెసేజ్ రీడ్ చేయము, బట్ తెలిసిండాలి మీకు వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎలా రాస్తారని. Specific data, the entire program within message ID. సరే, ఇది రేపు చెప్తాను నేను ఎలా మెసేజ్ ఎలా డిక్లేర్ చేయాలని. సింటాక్స్ గుర్తు రావడం లేదు నాకు. టైప్ ఆఫ్ సింటాక్స్ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సరే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటిదాకా? ఇంకా రేపు డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? 1 by 1 చెప్పండి. మెసేజ్ గురించి రేపు చెప్తానండి. ఇంకా 1 టైప్ డిక్లరేషన్ ఉంది, అది రేపు చెప్తాను. హర్ష, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? తుమ్మల హర్షవర్ధన్. ఫస్ట్ ప్రోగ్రామ్ లక్ష్మి. No sir, nothing. అర్థమవుతుంది కదా క్లియర్ గా? Yes sir, కాకపోతే వినేటప్పుడు అర్థమవుతున్నట్లే ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసుకుంటేనే కానీ క్లియర్ గా ఉండదు. అంటే ఒక 10 క్లాసులు అలానే ఉంటది, ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నాం, రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని రావాలి. నేనే అది ప్రోగ్రామింగ్ స్టైల్ నేనే నేర్పిస్తానండి. నేను ఎట్లా చెప్తానో అలానే మీరు చేయండి. నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేసేటప్పుడు 1 by 1 ఎలా వస్తానో అప్రోచ్ అట్లానే వస్తే మీకు అలవాటు అయితే. ఒక 10 days డిఫికల్టీగానే ఉంటుంది, మీకు అసలు ప్రోగ్రామ్ టచ్ ఉండదు కదా. 10 days తర్వాత ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే సార్, ఇంకొకటి మనకి ఎండిజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్? ఎండిజీ క్లాసెస్ ఇవాళ సాయంత్రం డెమో ఉంది. ఎన్ని గంటలకి సార్? ఇవాళ 5 గంటలకి అట్లా పెడతాను, టైమింగ్ అప్డేట్ చేస్తాను నేను.
సార్ 5 కంటే ఐ విల్ బి ఇన్ ఆఫీస్. అదే ఇంకా డిస్కస్ చేసి చెప్తాను. ఓకేనా? అదే సార్ నాకు అందరితో డిస్కస్ చేయాలి. ఎస్ సార్. ఇంకా డిస్కస్ చేయలేదు. చేసి ఇవాళ మ్యాక్సిమం ఇవాళ లేకుంటే రేపు చెప్తాను. ఓకేనా? ఓకే సార్. మనకి టెక్నో ఫంక్షనలే కదా సార్ ఇక్కడ మనకి ఎండిచి మొత్తం? టెక్నో ఫంక్షనలే. ఓకేనా? ఓకే సార్. ఇది చెప్తాను నేను. ఓ డేటా చెప్తాను, S4HANA, అబాబ్, ఊప్స్ అబాబ్, వెబ్డెన్ ప్రో 6 మాడ్యూల్స్ వచ్చు అనమాట నాకు. ప్రాబ్లం ఏం లేదు. కానీ అబాబ్ మీదనే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీని మీద సార్ మీ ఇష్టం ఏది నేర్చుకుంటానో మీ ఇష్టం. కానీ అబాబ్ రావాలి, ఎండిజీ రావాలంటే అబాబ్ కూడా రావాలి. అదే సార్, అది యాక్చువల్గా అదే ఎండిజీ మ్యాండేటరీ నాకు, అందుకని. సరే 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 సార్, నేను నేర్పిస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. హరుణ్ బాషా, ఏం డౌట్స్ ఉన్నాయా? నో సార్, రివిజన్ చేసుకున్నాం కదా సార్. ఓకే. హర్షవర్ధన్, నీకు డౌట్స్ అయితే ఏం లేవు సార్. ఒకసారి రివైజ్ చేసుకోవాలి సార్. డౌట్స్ ఏం లేవు. ఒకసారి రివైజ్ చేసుకోండి. అర్థమైతే బాగానే అర్థమైంది సార్. అర్థమైందా? ఓకే ఓకే సరే. ఇంక రేపటి నుంచి సర్వర్ తీసుకోవాలి మీరు ఓకే అంటే బ్యాచ్ నేను స్టార్ట్ చేసి వాట్సాప్ క్రియేట్ చేస్తాను. నాకు ఫీజు రేపటికి పే చేయండి. మీకు క్లాస్ అయిన తర్వాత 1 by 1 కాల్ చేస్తాను అందరికి. ఓకేనా సార్? కెన్ ఐ కాల్ యూ ఆఫ్టర్ 10:30 సార్? బికాజ్ చేయండి. నేనే కాల్ చేస్తాను సార్. మీరే చేయండి. ఓకే ఓకే మీరే చేయండి. నో ప్రాబ్లం. ఓకే. గంగాధర్, అర్థమవుతున్నాయా? సార్ అర్థమవుతుంది సార్. ఓకే ఓకే. విజయ్, మీకు? సార్ కాకపోతే ఒకటి ఏమంటే, నాకు ఇన్సూరెన్స్ ఇవ్వాల్సింది. మీకు ఫస్ట్లో ఇంత ఇంట్రెస్ట్ ఉందో లాస్ట్ క్లాసెస్ కూడా ఇదే ఇంట్రెస్ట్ పే చేయాలి ఖచ్చితంగా. నేనైతే ఇన్సూరెన్స్ ఏమిస్తా అంటే ఈ రోజు ఎలా చెప్తున్నానో లాస్ట్ రోజు కూడా అలానే ఉంటుంది క్లాస్. ఓకే. సబ్జెక్ట్ డెప్త్ ఉంది, పైన చెప్పడం అట్లే ఉండదు, డెప్త్ గానే చెప్తా. ఓకేనా? సో మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా అక్కడ నిలబడేటట్టు ఉండాలి. ఓకేనా? నీట్గా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. 3 months లో మాక్సిమం ఫినిష్ అవుట్ చేసేద్దాం. ఓకే ఓకే సార్. 3 months లో మీకు జాబ్ కూడా వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం. 2 months లో రెజ్యూమే పెట్టి లాస్ట్ టాపిక్స్ అట్లా కవర్ చేసి జాబ్కి ఎలా 1 month నోటీస్ ఉంటుంది కదా, చేయొచ్చు. ఓకేనా? మాక్సిమం 3 to 4 months, 3 months లోనే ట్రై చేస్తాం. ఓకే ఓకే సార్. బాయ్. బాయ్.